బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. వాడు ఎలా నడవాలో నేర్పించు. పెద్దలను వాడు ఎలా గౌరవించాలి, మేలు చేసేవాడుగా ఎలా 10 మందికి మేలు చేయాలి, ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, అన్నని ఎలా గౌరవించాలి, అక్కని ఎలా గౌరవించాలి, చెల్లిని ఎలా గౌరవించాలి, తల్లి పట్ల ఎలాంటి ప్రేమ చూపించాలి, తండ్రి పట్ల ఎలాంటి భయం కలిగి ఉండాలి, ఏమంటే నేర్పించడం అంటే ఇదే. బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఏం చేయమన్నాడు? నేర్పించు అన్నాడు. అంటే వాడికి బాలుడుగా ఉన్నప్పుడు వాడికి నడవవలసిన త్రోవ, నడవవలసిన విధానం అనంటే ఎవరితో ఎలా ఉండాలి, అది అక్కడ దాని అర్థం. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. మనమేం చేస్తున్నామంటే పుస్తకంలో ఏమంటే బైబిల్లో ఉన్న వాక్యాలను వాడు బుర్రలో పెట్టి మైక్ ఇచ్చి చెప్పురా చెప్పు చెప్పు అనగానే వాడు చెబుతుంటే పొంగిపోతున్నాం మనం. ఏమంటే అది చెప్పొద్దు అనేది కాదు, నేర్పించకూడదు అనేది కాదు. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పమన్న మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే వాడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ప్రాక్టికల్ గా మనం చూపించాలి కళ్ళతో. ఇదిగో అక్క వచ్చిందా, నీకంటే వయసులో పెద్దదిరా, పేరు పెట్టి పిలవకూడదురా, అక్క అని పిలవాలి. ఇదిగో చెల్లిని చెల్లి అని పిలవాలి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నిలవబడాలి, వాళ్ళు కూర్చోమనాలి, వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వాలి, వాళ్ళు రాగానే వందనాలు చెప్పాలి, ప్రేమతో పలకరించాలి. ఇవి నేర్పడం. ఎవరితో ఎలా ఉండాలో ఆడపిల్లలు కూడా ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్పించండి పిల్లలకు. వాళ్ళు వేసుకునే బట్టలు కూడా ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, స్నేహితులతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి. ఎవరు నేర్పిస్తారు? ఇవన్నీ మనమే నేర్పించాలి మన పిల్లలకు. ఎప్పటి నుంచి? వాళ్ళు బాల్య దశలో ఉన్నప్పటి నుంచి నేర్పించాలి. మనం నేర్పించకపోతే రేపొద్దున ఈ నేరాలు ఒకవేళ మన పిల్లల్లో చూడాల్సి వస్తుందేమో.